కోహ్లీలతో సిరీస్ మొదలైందో లేదో కింగ్ కోహ్లీ తన బ్యాట్ కు పని చెప్పేశాడు. 3 వన్డేల సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి బాస్ ఇస్ బ్యాక్ అనిపించాడు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత టీమిండియా మ్యాచ్ల కోసం 2 నెలలు వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి రాంచీ ఇన్నింగ్స్ తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు విరాట్. అయితే ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సిరీస్ అయ్యాక డైరెక్ట్ గా న్యూజిలాండ్ తో మ్యాచ్ రే అనుకుంటే పొరపాటే. అంతకంటే ముందే విరాట్ ఓ భారీ టోర్నీలో కనిపించబోతున్నాడు. త్వరలో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ టీం తరపున కోహ్లీ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయింది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్ లకు విరాట్ కెప్టెన్సీ చేసే ఛాన్స్ కూడా ఉంది. కేవలం కోహ్లీనే కాదు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు రెడీ అవుతున్నారు. నిజానికి దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత కోహ్లీ లండన్ వెళ్తాడని టాక్ వచ్చినా బీసీసీఐ రూల్స్ ప్రకారం దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని తెలుస్తుంది. టెస్ట్లు, టీ20లకు గుడ్ బై చెప్పేశాక రోహిత్, కోహ్లీ పూర్తిగా వన్డేల పైనే ఫోకస్ పెట్టారు. టీమిండియాలో కంటిన్యూ అవ్వాలంటే డొమెస్టిక్ మ్యాచ్లు ఆడాల్సిందేనని బోర్డు క్లియర్ గా చెప్పడంతో ఫామ్ ని, ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారు మన సీనియర్స్. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా అదరగొడితే కోహ్లీ కూడా విమర్శలకు చెక్ పెడుతూ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు సఫారీ సిరీస్ లోనూ ఈ రోకో జోడీ సూపర్ హిట్ అయింది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్ ల మధ్య గ్యాప్ లో ఢిల్లీ, ముంబై జట్లు 6 రౌండ్ల మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందులో కనీసం 3-4 మ్యాచ్ల్లో అయినా మన లెజెండ్స్ ఆడితే రాబోయే కివీస్ సిరీస్ కు ఫుల్ ప్రాక్టీస్ దొరికినట్లేనని సెలెక్టర్లు భావిస్తున్నారు.